హైదరాబాద్ లో డ్రగ్స్ కలవరం పెంచుతోంది. ఎక్కడో ఒక చోట డ్రగ్స్ బయటపడుతుండడంతో నగరవాసులు ఆందోళన పడుతున్నారు. తాజాగా మరొక భారీ డ్రగ్ రాకెట్ బహిర్గతమైంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి అందిన సమాచారం మేరకు ఒక రెస్టారెంట్ నిర్వాహకుడిని విచారించగా దందా అంతా కూడా వెలుగులోకి వచ్చింది. 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంపల్లి మాల్నాడు రెస్టారెంట్ నిర్వాహకుడి సూర్య దగ్గర డ్రగ్స్ ఉన్నాయనే నార్కోటిక్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి సూర్యను పట్టుకుని అతని కారు డాష్ బోర్డ్ ను తనిఖీ చేశారు పోలీసులు. తనిఖీల్లో ఓజీవీడ్, ఎక్సెసివ్ మాత్రలు లభించాయి. కారు సీటు కింద దాచిన పార్సిల్ బాక్స్ లో మహిళల చెప్పులు లభ్యమయ్యాయి. చెప్పు మడమలోని పాకెట్ లో కొకైన్ దొరికింది. ములుగులో తన బంధువు రాహుల్ కు చెందిన ఫామ్ హౌస్ కు తరచూ వెళ్లేవాడని పోలీసుల విచారణలో సూర్య వెల్లడించారు. హిమాయత్ నగర్ కు చెందిన హర్ష బొల్లారంలో ఉండే నవదీప్ రెడ్డితో కలిసి అక్కడ డ్రగ్స్ సేవించేవారని పోలీసులకు చెప్పాడు అతను. ఇక పబ్బుల్లోనూ స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిపాడు. 2021-22 మధ్య హర్ష నుంచి దాదాపుగా 20 సార్లు కొకైన్ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సూర్య స్నేహితుడు సందీప్ సైతం డ్రగ్స్ కొన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక మరోవైపు ఖాజాగూడలో ఉండే స్నేహితుడు మల్లెపాక మోహన్ తరచూ బెంగళూరులో ఉండే నైజీరియన్ జెర్రీ నుంచి డ్రగ్స్ కొని సూర్యకు సరఫరా చేసేవాడు. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన యాక్షన్స్ తీసుకుంటున్నా ఈ డ్రగ్స్ మహమ్మారి అయితే చాప కింద నీరులాగా విస్తరిస్తూనే ఉంది. నగరంలో డ్రగ్స్ దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మరోసారి డ్రగ్స్ భాగోతం బయటపడిందనే చెప్పాలి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలోన కొంపల్లి ప్రాంతం లోపల ఓ రెస్టారెంట్లో, మల్నాడు అనే రెస్టారెంట్లో పోలీసులు పక్కా సమాచారం ప్రకారం నార్కోటిక్ బృందం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే అక్కడ సెర్చ్ చేయగా ఏదైతే మల్నాడు రెస్టారెంట్ నిర్వహిస్తున్నటువంటి అయితే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ దగ్గర నుంచి, సూర్య దగ్గర నుండి భారీ మొత్తంలో డ్రగ్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమం లోపలనే తన వెహికల్ని చెక్ చేయక తన వెహికల్ డాష్ బోర్డ్లో అండ్ అనదర్ వన్ తన సీటు కింద ఉన్నటువంటి మహిళల చెప్పులు ఏవైతే ఉంటాయో ఆ చెప్పులలో దాచిపెట్టినటువంటి కొన్ని ట్యాబ్లెట్స్ను అయితే ఈ యొక్క డ్రగ్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని ఇతన్ని విచారించిన క్రమం లోపల నమ్మలేని నిజాలను పోలీసులు మొత్తం టోటల్గా బయటకు వచ్చాయని తెలుస్తుంది. అదేవిధంగా ఈయన దగ్గర ఎంతమందికి విక్రయించాడు అనే కోణం లోపల దర్యాప్తు చేసి తన దగ్గర ఎవరైతే ఈ యొక్క డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుండి అన్నిగా విచారించిన నేపథ్యంలో ఒక కార్డియాలజిస్ట్ కూడా దొరకడం తీవ్ర కలకలం కూడా రేపుతుంది అని చెప్పాలి. అదేవిధంగా పబ్లో ఈ యొక్క దందా మొత్తం టోటల్గా పబ్బులలో హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఆ రెస్టారెంట్లు, పబ్బులలో ఈ యొక్క దందా కొనసాగుతుంది. కాబట్టి దీనిపైన ఇప్పటికే ఈ యొక్క ఎవరైతే నార్కోటిక్ బృందం ఉంటుందో నార్కోటిక్ బృందం దానిపైన పక్కగా నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఫ్రిజం పబ్ జూబ్లీ హిల్స్లోని ఫామ్ పబ్ మాదాపూర్లోని బోర్డ్ జోక్స్ హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో హర్ష, మరికొండకు చెందిన సందీప్ కూరపాటిని కూడా అయితే కొకైన్ తీసుకున్నట్టుగా సమాచారంతో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా రాజశేఖర్ చెందిన కెక్వా అరేనా పబ్, పృథ్వీ విరమణ చెందిన ఎక్సరో పబ్, రోహిత్ మడిశెట్టికి చెందినటువంటి బ్రాడ్వే పబ్ లోపల కూడా ఇందుకు ప్రత్యేక ప్రాంతాలను కేటాయిస్తున్నట్టు కూడా వెల్లడించారు. అదేవిధంగా పుప్పాలగూడకు చెందిన జశ్వంత్ బెంగళూరులో ఉండేవాడు. అయితే సునీల్ గచ్చిబౌలిలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కూడా కార్డియాలజిస్ట్గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం 2021-22 మధ్య హర్ష నుంచి దాదాపు 20 సార్లు కొకైన్ తీసుకున్నట్టుగా గిట్ట పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా ఈ యొక్క డ్రగ్స్కు బానిసైతున్నటువంటి యువత ఎవరైతే ఉంటున్నారో యువతతో పాటు అయితే డాక్టర్లు ఉండడం కూడా తీవ్ర సంచలనం లేపుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మత్తుకు బానిసైనటువంటి కార్డియాలజిస్ట్ అయితే ఈయన దగ్గర డ్రగ్స్తో సూర్య దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా అయితే పోలీసులు గుర్తించారు. కాబట్టి మొత్తం టోటల్గా దీనికి సంబంధించి మొత్తం 25 మందిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 7:30 ప్రాంతం లోపల ఈ యొక్క రెస్టారెంట్ని తనిఖీ చేశారు. తనిఖీ చేసిన క్రమం లోపల ఈయనకు సంబంధించింది ఈ యొక్క సూర్య ఎవరికైతే ఈ యొక్క డ్రగ్స్ విక్రయించాడో వాళ్ళనందరినీ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ మూలాలు, వీరికి ఎక్కడి నుంచి డ్రగ్స్ సప్లై అయింది, ఏ విధంగా ఎవరు సప్లై చేస్తున్నారు, దీని వెనుక ఉన్న ఎవరైతే ఈ యొక్క డ్రగ్స్ ముఠా ఉంటుందో ఆ డ్రగ్స్ ముఠా కోణం లోపల దర్యాప్తునైతే చేస్తున్నారు.